హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్వితా కిచెన్. ఈరోజు వీడియోలో వాము రసంని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఈ కూల్ క్లైమేట్లో ఇలా వాము చారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. జలుబు చేసేటప్పుడు ఈ చారుతో అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది బెస్ట్ రసం అండి. వీక్లీ వన్స్ అయినా పిల్లలు కూడా ఇలా వాము చారు చేసి పెడితే ఇష్టంగా తింటారు. ది బెస్ట్ వాము చారుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ వాము వేసుకొని 2 ఎండుమిర్చిని వేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాలు వేసుకొని స్మూత్ పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ మెంతులు 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని మెంతులు ఎర్రగా వేగాక ఆవాలు చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ ఫ్రై చేయకూడదు. ఎక్కువ ఫ్రై అయినా చేదు వస్తుంది. జస్ట్ కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా అయితే సరిపోతుంది. చూసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి చిటికెడు వామును వేసుకోవాలి. ఇలా తాలింపులో వాము వేసుకోవటం వల్ల రసం ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 4 వెల్లుల్లి రెబ్బలను దంచి వేసుకోవాలి. నెక్స్ట్ 2 ఎండుమిర్చిని వేసుకొని 1 పచ్చిమిర్చిని తుంచి వేసుకొని 1 కరివేపాకు రెమ్మను వేసుకోవాలి. ఇవన్నీ వేసాక తాలింపు బాగా ఫ్రై అయ్యాక ఇందులో నిమ్మకాయ సైజు అంత చింతపండుని 15 నిమిషాలు వాటర్లో నానబెట్టి చింతపండుని తీసిన చింతరసాన్ని 1 కప్పు వేసుకోవాలి. చింతపండు రసం వేసాక 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. పులుపు కొంచెం ఎక్కువ ఇష్టపడేవారు 1 కప్పు చింతరసానికి 1 కప్పు వాటర్ వేసుకోండి. పులుపు మీ టేస్ట్ని బట్టి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రసంలోకి అయోడైజ్డ్ సాల్ట్ కన్నా రాళ్ళ ఉప్పు అయితే ఇంకా బాగుంటుంది. రాళ్ళ ఉప్పు ఉంటే వేసుకోండి, లేదంటే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని 3 కరివేపాకు రెమ్మలు వేసుకొని గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రసం కొంచెం మరిగాక ఇందులోకి ఇందాక బ్లెండ్ చేసుకున్న వాము పొడిని వేసుకొని పొడి వేసాక గరిటతో బాగా మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవటం వల్ల వాము ఫ్లేవర్ అంతా రసంకి పట్టి చారు చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మరగటం వల్లే రసం టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, 10 నిమిషాలు బాగా మరిగించుకున్నాక హాట్గా వాము చారు రెడీ అయిపోయింది. నాన్ వెజ్ కర్రీస్తో కూడా ఈ రసంతో రైస్ తింటే చాలా బాగుంటుంది. ఈ టేస్టీ హెల్దీ వాము రసం ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు.